Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. ఈరోజు దేవుని వాగ్దానం, నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. హల్లెలూయా. దేవుడు మనల్ని నింపేవాడు. సాతాను లోకము మనల్ని ఖాళీ చేస్తుంది, కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ మనల్ని నింపుతాడని. దేవుడు మనల్ని భాగ్యంతో నింపుతాడు. భాగ్యము అన్న మాటకి అర్థము సంపద, ఆస్తి, ఇన్హెరిటెన్స్ అని. దేవుడు ఎలాంటి భాగ్యంతో మనల్ని నింపుతాడు? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు రక్షణ అనే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తారని. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరూ కూడా లేరని. రక్షణ అంటే అర్థము పాప శిక్ష నుండి తప్పించుకోవడం, పరలోక రాజ్యాన్ని పొందుకోవడం. అది మన దగ్గర ఉన్న డబ్బు ద్వారా రాదు, మన దగ్గర ఉన్న జ్ఞానం ద్వారా రాదు, అందం ద్వారా కానీ, మనం చేసే క్రియల ద్వారా కానీ, కులం ద్వారా కానీ వచ్చేది కాదు. క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచుకోవడం ద్వారా మాత్రమే మనిషి పాపాలు క్షమించబడి పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకుంటారని. తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారని. దేవుని సన్నిధి మన ప్రార్థనలు ఆలకించబడే చోటు. దేవుని సన్నిధి దేవుడు మనల్ని దర్శించే చోటు. దేవుని సన్నిధి దేవుడు మనతో మాట్లాడే చోటు. దేవుని అద్భుత కార్యాలు మనం అనుభవించే చోటు. కాబట్టి అక్కడ నిలిచే భాగ్యాన్ని, ఆ సంపదని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అలాగే ఈ లోకంలో కూడా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో భాగ్యవంతులుగా చేస్తాడని. మీరు దేవుని కోసం బ్రతికినప్పుడు దేవుడు మీరు చేసే వ్యాపారాలని, పనుల్ని, చదువుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఆస్తిపాస్తులతో నింపడానికి, సమృద్ధితో నింపడానికి, అన్ని విషయాల్లో కొదవ లేకుండా ఉంచడానికి దేవుడు మీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. ఆ ద్వారాలు మరెన్నడూ కూడా ముయ్యబడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చేసే పనిని దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. మిక్కిలి గొప్పవారయ్యేంత వరకు కూడా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూనే ఉంటాడు. దేవుడు జ్ఞానం అనే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని. షేబాదేశపు రాణి సొలొమోను గారిని దర్శించిన తర్వాత సొలొమోను గారితో ఇలా అంటారు, నా దగ్గర ఉన్న దాసుల కన్నా మీ దగ్గర ఉన్న దాసులు చాలా భాగ్యవంతులు, ఎందుకంటే వారు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు కాబట్టి. జ్ఞానాన్ని, తెలివితేటల్ని, మంచి ఆలోచనని దేవుడు అనుగ్రహిస్తారు. క్రీస్తు ప్రభు వారు ఆలోచనకర్త. మనల్ని సరైన ఆలోచనలతో నింపుతారు. లేయా గారికి గర్భఫలం వచ్చినప్పుడు లేయా గారు అంటారు, దేవుడు నన్ను భాగ్యవంతురాలుగా చేశాడని. దేవుడు గర్భఫలాన్ని మీకు అనుగ్రహిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం కోసం ఎదురు చూస్తుంటే దేవుడు మీకు ఆ భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. బైబిల్లో అనేక మంది జీవితాల్లో దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేశారు. దేవుడు మిమ్మల్ని నవ్వుతో నింపుతాడు, ఆనందంతో, సంతోషంతో నింపుతాడు. దేవుడు మిమ్మల్ని శాంతి, సమాధానంతో నింపుతాడు. దేవుడు మిమ్మల్ని బలంతో నింపుతాడు. కాబట్టి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన యుద్ధకు మనం తిరిగినప్పుడు, ఇకను మీరు భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడతారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభా మీకు వేలాతి వేలాతి వందనాలు వేసా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని దయచేయండి. కృపానుగ్రహించండి. గొప్ప కార్యాలు చేయమని దేవ, దీవులను వారి మీద కుమ్మరించండి. భాగ్యంతో ప్రభా, జ్ఞానము, రక్షణ, మీ సన్నిధిలో నిలిచే భాగ్యము, ప్రభా, బలము, సమాధానము, అన్ని విషయాల్లో భాగ్యంతో వారు నింపండి. కృపానుగ్రహించండి. విశ్వాస విషయంలో వారి భాగ్యవంతులుగా చేయండి. దీవులను కుమ్మరించమని దేవ, యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.